మేడం ఎప్పుడు కానీ ఆడవారు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా రకరకాల రోల్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటారు. కూతురుగా, భార్యగా, అలానే అత్తగా, అమ్మగా, కోడలిగా, తోడి కోడలుగా, ఇట్లా రకరకాల రోల్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటారు కదా. ఇందులో మీకు ఇష్టమైన రోల్ ఏది అంటే ఏమంటారు? డెఫినెట్లీ తల్లి రోలు, అమ్మ రోలే. ఓకే. ఐ థింక్ అది ఒక ఒక స్త్రీకి పరిపూర్ణత ఇచ్చేది ఒక తల్లి రోల్. మా బాబు పుట్టిన తర్వాత, చేతిలో ఎత్తుకున్న తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మా అమ్మ యొక్క ప్రేమ నాకు అర్థమైంది. ఓకే. ఒక తల్లి అన్కండిషనల్ లవ్ ఎలా ఇస్తుంది వాళ్ళ పిల్లలకి అనేది అప్పుడు అర్థమైంది. సో దట్ ఓన్లీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం అనుకుంటాము మన నుంచే వచ్చిన పిల్లలే మనకి హ్యాపీనెస్ ఇవ్వగలమని. అలా కాదు. ఈవెన్ మనం పెంచుకున్న బిడ్డల ద్వారా కూడా మనం ఆనందం పొందొచ్చండి. ఎందుకంటే ఒక చైల్డ్ ఎంత ఇన్నోసెంట్గా ఉంటుందంటే, వాళ్ళు లిటరలీ మన హార్ట్ లోపలికి వాళ్ళు జొచ్చుకొని వెళ్ళిపోతారు. ఆ హృదయంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అలాగా. సో అండ్ మన లైఫ్ని ఆ కంప్లీట్నెస్ ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మన లైఫ్ని మనం ఇంకొక దృక్పథంతో కూడా మనం చూడగలగచ్చు. పిల్లల ఐస్ ద్వారా చూసేది అది వేరే అండి. వాళ్ళ ఒక ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు లైఫ్ని చూసే విధానం, పెద్దలు చూసే విధానం వేరేగా ఉంటుంది. మా ప్రొఫెసర్ ఎప్పుడు అంటారనమాట, డోంట్ ట్రీట్ చిల్డ్రన్ యాజ్ మీనియేచర్ అడల్ట్స్ అని. ఓకే, వండర్ఫుల్. పిల్లలు అనేది మన అడల్ట్ కి ఒక చిన్న ష్రింక్ అయిపోయి మీనియేచర్ కాదండి. పిల్లలు వేరే. వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఇన్నోసెన్స్ ఇవన్నీ వేరే. వాళ్ళ లైఫ్ని చూసే విధానము వేరే. వాళ్ళ నుంచి మనం నేర్చుకునేది ఎంతో ఉంటుంది. సో ప్లస్ వాళ్ళ నుంచి మనం మన చైల్డ్హుడ్ మళ్ళీ జీవించవచ్చు. సో మనం అందరం కూడా ఎప్పుడు అనుకున్నా, ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఆ బాల్యంలోనే మనం ఎంత సంతోషంగా ఉన్నాము, ఎప్పుడు అలాగే ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటాం కదా. మనకి సెకండ్ ఆపర్చునిటీ లైఫ్లో మన పిల్లల ద్వారా వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి నేను చాలా నమ్ముతాను ఏంటంటే, మనకి ఆ ఓనర్షిప్ అంటుంటుంది. ఇది నా చైల్డ్, ఇది నా బిడ్డ, నేను అనుకున్నట్టే నేను పెంచాలి అని. నాకు ఇది బాగా పనిచేసింది, నా పిల్లలకు కూడా ఇదే రకంగా బాగా పనిచేస్తుందని చాలామంది అనుకుంటారు. అలా కాదు. ప్రతి మనిషి యూనిక్. ఇప్పుడు ఒక ఏ, ఒక బి ఉన్నారనుకోండి. సో ఈ పర్సన్ వేరే యూనిక్. ఇలాంటి పర్సన్ ఈ హోల్ భూ ప్రపంచంలోనే ఉండరండి. యు ఆర్ యూనిక్. సో సురేఖ ఈజ్ యూనిక్. మీలాంటి వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. ఎందుకంటే మీరు కడుపులో ఉన్నప్పుడు మీకు ఉన్న ఆ యొక్క ఇన్పుట్స్ వేరే, మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా మీ యొక్క ఇన్పుట్స్ వేరే. సో మీ పర్సనాలిటీ డిఫరెంట్గా డెవలప్ అవుతుంది. ఒక ఇంట్లోనే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇద్దరు డిఫరెంట్గా ఉంటారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ప్రతి పేరెంట్కి నేను చెప్పేది ఏంటంటే, డోంట్ కంపేర్ ప్రెగ్నెన్సీస్, డోంట్ కంపేర్ చిల్డ్రన్. ఈచ్ ప్రెగ్నెన్సీ యూనిక్ అండి, ఈచ్ చైల్డ్ యూనిక్. సో మనము ఎప్పుడు కనుక కంపారిజన్ చేస్తామో, చూడు వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుతున్నారు అని చెప్పేసి, నువ్వెందుకు ఇట్లా చదవటం లేదు, నువ్వెందుకు పాడటం లేదు, నువ్వెందుకు ఆడటం లేదు. బట్ ఆ టైం మనం స్పెండ్ చేసే బదులు, నా బిడ్డలో ఏం టాలెంట్ ఉన్నది. సో దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చే పంపిస్తారు. సో దాన్ని మనం ఎతకాలి, దాన్ని మనం వెలికి తీయాలి, దాన్ని మనం షైన్ చేపించి వాళ్ళని పెంచాలన్నమాట. సో వాళ్ళని ఆపర్చునిటీ ఇవ్వాలన్నమాట. వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు మనం ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి. అది మనకి గ్రేట్ ఛాన్స్ వాళ్ళ మైండ్లో ఏముందో తెలుసుకునేదానికి.